ఎల్బీ నగర్ కోర్టులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఎల్బీ నగర్ కోర్టు కొట్టివేసింది. జల్పల్లి ఇంటి వివాదం విషయంలో మోహన్ బాబు కోర్టును తప్పుదోవ పట్టించారని మనోజ్ లాయర్ ఆధారాలు సమర్పించారు. తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్కుకు మెమో జారీ అయింది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఈ మంచు మోహన్ బాబు వివాదానికి సంబంధించి ఎల్బీ నగర్ కోర్టులోని ప్రస్తుతం మోహన్ బాబుకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఎల్బీ నగర్ కోర్టు ఈ రోజైతే కొట్టివేసింది. జల్పల్లి ఇంటి వివాదం విషయంలోనూ మోహన్ బాబు కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కూడా మనోజ్ తరపున లాయర్ కూడా కొన్ని ఆధారాలు అయితే సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కూడా ఇటు ఎల్బీ నగర్ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అలాగే మరొక పక్క ఈ తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్క్ కూడా ఒక మెమో కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ రోజు కూడా ఈ వివాదానికి సంబంధించి మంచు మనోజ్ కూడా ఒక స్పందించడం జరిగింది. ముఖ్యంగా దొంగ సంతకాలతోని కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కూడా మోహన్ బాబు అయితే చెప్పారు, మంచు మనోజ్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎల్బీ నగర్ కోర్టులో కూడా ఈ జల్పల్లి ఇంటి వివాదానికి సంబంధించి అంటే ఇంటి లోపలికి అలౌ చేయకుండా బయట వ్యక్తులు రాకుండా ఉండేందుకు కూడా ఇటు మోహన్ బాబు పిటిషన్ అయితే వేసిన తర్వాత ఇంటి లోపలికి ఎవరిని అనుమతించకుండా ఉండేందుకు కూడా గతంలో ఎల్బీ నగర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అదే తీర్పునికి సంబంధించి ఏదైతే కొట్టివేస్తూ కూడా మోహన్ బాబుకి సంబంధించి ఇంటి వివాదానికి సంబంధించి ఏదైతే తప్పుడు పత్రాలు సమర్పించి అంటే దొంగ సంతకాలు లాంటివి సమర్పించి కోర్టుని తప్పుదో పట్టించారంటూ కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కూడా ప్రస్తుతం ఏదైతే ఎల్బీ నగర్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ తప్పుదానికి పాల్పడిన కోర్టు క్లర్క్ కూడా ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. దుర్గా. థ్యాంక్ యూ కుమార్.